వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరణ్య పర్వం యొక్క ప్రారంభ కాలంలో శౌనకుడు అలాగే యుధిష్ఠిరుడు కొన్ని విషయాలను మాట్లాడుకున్నారు. తర్వాత పాండవుల యొక్క స్థితిగతులను చూడటం కోసం యాదవులతో సహితుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వీరుండే ప్రదేశాన్ని అనగా కామ్యకవనానికి వచ్చాడు. వచ్చిన సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడిని అలాగే దుర్యోధనుని వెంట ఎవరైతే వస్తారో ప్రతి ఒక్క పదాతి దళాన్ని కూడా నేనే సంహరిస్తాను, నేనే సంహరింపజేస్తాను. త్వరలోనే అనగా అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడికి మనమే దగ్గరుండి అభిషేకన క్రియ చక్రవర్తిగా మనమే ప్రకటిద్దామని కూడా చెప్పాడు. తర్వాత ద్రౌపదీదేవి గారు వచ్చి తనకు వచ్చినటువంటి కష్టాలను కూడా తను చెప్పుకున్నది. తర్వాత ఆవిడ ఒక మాటనే చెప్పినది, ఇంత బలవంతుడైనటువంటి భీముడు ఉన్నాడు, గాంధీవ ధనుస్తుంది, ఆ గాంధీవధారి ఉన్నాడు, అయినా కూడా నన్నెవరు కూడా స్వామి రక్షించలేకపోయారు, ఎప్పుడు కూడా నీవే నా రక్షకుడిగా నా వెంట ఉన్నావు అని అనేక మాటలు చెప్పిన తర్వాత అలాగే గాంధీవాన్ని ఎవరైతే ఎక్కువ పెట్టగలరు, గాంధీవాన్ని ధరించే సామర్థ్యం ప్రపంచంలో ముగ్గురికి మాత్రమే. మొట్టమొదటిగా సర్వశక్త సమర్థుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, తర్వాత జీవోత్తముడైన వాయువుని యొక్క అవతారమైనటువంటి భీమసేనుడు, దేవతాశ్రేష్ఠుడైనటువంటి దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుని యొక్క అనుగ్రహం చేత జన్మించిన అర్జునుడు. ఈ ముగ్గురు మాత్రమే గాంధీవాన్ని ధరించగలరు. అటువంటి గాంధీవధారి ఉన్నా కూడా పాండవులు ఎన్నో కష్టాలు పడ్డారు. బాల్యం నుండి వారి యొక్క కష్టాల యొక్క చిట్టాను ద్రౌపదీదేవి గారు చెప్పారు. చెప్పిన తర్వాత వారణావతానికి తీసుకువెళ్ళాడు. ఆ వారణావతంలో కూడా వారిని అలా ఒక లాక్షాగృహంలో ఉంచి అక్కడ నిప్పు పెట్టారు. నిప్పు పెడితే భీమసేనుని యొక్క వైశిష్ట్యాన్ని ద్రౌపదీదేవి గారు చెబుతూ, ఆర్యామంకేన వామేన రాజానం దక్షిణేన చ అంశయోశ్చయమో కృత్వా పృష్ఠే భీభత్సుమేవ చ సహసోత్పత్య వేగేన సర్వానాదాయ వీర్యవాన్ భ్రాతృనార్యాం చ బలవాన్ మోక్షయామాస పావకాత్. పాండవులలో యుధిష్ఠిరుడిని ప్రారంభించి సహదేవుని వరకు కూడా ప్రతి ఒక్క కూడా ఒక్కొక్క విశిష్టమైనటువంటి బలం కలిగిన వారే. అందులోనూ కూడా ఆపత్కాలంలో భీమార్జునులు ఇంకా ప్రచండమైనటువంటి తమ పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటారు. అందులోనూ కూడా భీముడు ఇంకా క్లిష్టమైనటువంటి సందర్భం అది ఎప్పుడంటే లాక్షాగ్రహం యొక్క దహన కాలము. వారున్నటువంటి ఆ లాక్షాగృహానికి నిప్పు పెడితే భీముడు ఏం చేశాడు, అత్తను అనగా కుంతీదేవి గారిని ఎడమ తొడపైన కూర్చోబెట్టుకున్నాడు. రాజు అయినటువంటి యుధిష్ఠిరుడిని కుడి తొడపైన అనగా వారిని ఆ తొడలను గట్టిగా పట్టుకునేట్టుగా చెప్పాడు. వారిద్దరు కూడా పట్టుకున్నారు. అలాగే నకుల సహదేవులను భుజాల మీద, భీభత్సు అర్జునుడిని వీపు మీద ఎక్కించుకుని తన ఒక్కడే లంఘించి ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామి వారు లంకా పట్టణానికి బయలుదేరారో ఆ విధంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు ఆ భీముడు. ఆ విధంగా ఈ ఐదుగురిని కూడా రక్షించాడు. ఈ విధంగా రక్షణ అనేది ప్రతి సందర్భంలో కూడా పరమాత్మ నీ అనుగ్రహం చేత పాండవులు తమను తాము రక్షించుకున్నారు. కానీ పరమాత్మ ఎప్పుడు కూడా నీవే రక్షకుడిగా ఉంటావు, ఈ విషయం నాకు తెలిసినదే. ఆ రక్షణ సామర్థ్యం, ఆ రక్షణకు నిమిత్తాలు కూడా 4 అని ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు. అనగా 4 కారణాల వలన నేను నిన్నే శరణు కోరుతున్నాను. చతుర్భిః కారణే కృష్ణ త్వయా రక్ష్యాస్మి నిత్యశః సంబంధాత్ గౌరవాత్ సఖ్యాత్ ప్రభుత్వేనైవ కేశవః. ఓ కృష్ణ, ఓ కేశవ, ఎప్పుడు కూడా నీవు నా వెంటే ఉంటావు, ఈ విషయం నాకు తెలిసింది. అదృశ్య శక్తి నీవే. ఆ ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో ఎవరయ్యా నాకు ఇచ్చారు వస్త్రాలను, అదృశ్య రూపంలో ఉండేటువంటి నీవే కదా.
అందుకోసమే చెబుతారు ఆ కృష్ణ పరమాత్మని కృష్ణ రమణ ప్రియాయ అని. కృష్ణ పైన అనగా ద్రౌపదీదేవి పైన, ద్రౌపదీదేవికి భర్తలైనటువంటి పాండవుల పైన కూడా అధికమైనటువంటి ప్రీతి కలిగిన వాడు కృష్ణ పరమాత్మ. అందుకోసమే ఎల్లవేళలా కూడా చుట్టరికము, వారిద్దరు కూడా దూరం బాంధవ్యం ఉన్నది, గౌరవము, నీపైన నాకు అధికమైనటువంటి గౌరవం ఉన్నది. ఎందుకంటే సర్వోత్తముడు నీవే కాబట్టి. సఖ్యము, సఖ్యం అంటే ఇంకేం లేదు, భక్తి అని అర్థం. సఖ్యం ఆత్మనివేదమని భాగవతం చెబుతుంది మనకు. పరమాత్మ నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ప్రతి ఒక్క భక్తుడు కూడా చేయవలసినటువంటి విధానం ఇది. మనల్ని మనం సమర్పించుకోవాలి పరమాత్మనికి. దాన్నే సఖ్యము, భక్తి. స్నేహో భక్తిరితి ప్రోక్త అని చెప్పిన విధంగా పరమాత్మ పైన అధికమైనటువంటి స్నేహాన్ని పొందాలి. ఆ సఖ్యము నీ వలన, నీ పైన నాకున్నది. అలాగే ప్రభుత్వము, ప్రభు అంటే స్వామి అని అర్థం. సమస్త ప్రపంచానికి కూడా స్వామివి నీ ఒక్కడివే కాబట్టి ఈ 4 కారణాల వలనే నేను నిన్నే ఎప్పుడు శరణు కోరుతూ ఉంటాను. ప్రతి ఒక్క గ్రంథాన్ని రచించే సందర్భంలో ఎందరో సత్పురుషులు 3 విధంగా దేవతలను వందిస్తూ ఉంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే మంగళ పద్యాన్ని రచించే సందర్భంలో విశిష్ట, అధికృత, ఇష్ట అనే 3 రకాలైనటువంటి దేవతలకి, అది ఎవరో కాదు పరమాత్మకే, ఆ శ్రీకృష్ణుడే, ఆ శ్రీమన్నారాయణుడే, అతనికే నమస్కారం చేస్తుంటారు. ఆ విధంగా ద్రౌపదీదేవి గారు కూడా ఇది గ్రంథ రచన కాదు స్వామి, నా జీవితంలో ఏదో ఇప్పుడు ద్రౌపదీదేవిగా పుట్టినప్పుడు మాత్రం కాదు, ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఈ 4 కారణాల వలనే నేను నీ భక్తురాలిగా ఉన్నాను అని తన యొక్క గోడును, తన యొక్క దుఃఖాన్ని కూడా ఆవిడ చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత కృష్ణ పరమాత్మకు ఎంతో కోపం వస్తోంది. కోపం వలన తను మాట్లాడుతూ ఉన్నాడు. రోదిష్యంతి శ్రియో హ్యేవం ఏషాం క్రుద్ధాసి భావిని బీభత్సు సరసం సంచన్నాన్ శౌండితౌఘ పరిప్లుతాన్. ద్రౌపది, నీవేం కంగారు పడొద్దు. ఎందుకంటే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను విను. ఏ విధంగా అయితే నీవు దుఃఖిస్తున్నావో దీనికన్నా అధికమైనటువంటి దుఃఖాన్ని దుర్యోధనుని యొక్క పరివారమంతా కూడా పొందుతారు. ఇది నా ప్రతిజ్ఞ. అంటే నేను కష్టపడితే వేరు, కానీ నా భక్తులకే కష్టాన్ని కలిగిస్తే మాత్రం అట్టి వారిని నేను ఏ సందర్భంలో కూడా క్షమించను అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ చెప్పాడు. చెప్పిన తర్వాత ఏ విధంగా భావి కాలంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందనే విషయాన్ని కూడా చెప్పాడు. అదే సందర్భంలోనే దృష్టద్యుమ్నుడు కూడా వచ్చాడు. తను కూడా అక్కడికి వచ్చి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అహం ద్రోణం హరిష్యామి శిఖండీతు పితామహం దుర్యోధనం భీమసేన కర్ణం హంతా ధనంజయ. నేను ద్రోణాచార్యులు వారిని నేనే వధిస్తాను. అంటే వీరందరూ కూడా కారణ జన్ములు. ఆ ద్రుపదరాజు యజ్ఞం చేసింది, ఆ యజ్ఞంలో తనకు ద్రోణుడిని సంహరించే కుమారుడు కావాలనే సంకల్పంతో చేశాడు కాబట్టి ఆ విషయం జగద్విదితమే. అందుకోసమే చెబుతున్నాడు, ద్రోణాచార్యులు వారిని నేనే వధిస్తాను. శిఖండీతు పితామహం. చూడండి, భావి కాలంలో ఎన్నో అధ్యాయాలు జరిగేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ దృష్టద్యుమ్నుడు చెబుతూ ఉన్నాడు. అతను చెబుతూ శిఖండి పితామహ భీష్మాచార్యుల వారిని వధిస్తాడు. దుర్యోధనం భీమసేన, భీముడే దుర్యోధనుడు వధిస్తాడు. కర్ణుడిని ధనుంజయుడు అర్జునుడు వధిస్తాడు. రామకృష్ణో వ్యపాశ్చిత్య అజేయాస్మరణేస్వన అపివృత్రహణా యుద్ధే కిం పునర్ ధృతరాష్ట్రజై. ఓ ద్రౌపది, ఏం బాధపడవద్దు. ఎందుకంటే ఆ రామకృష్ణుడు అనగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అండదండలు మనకున్నాయి. దేవేంద్రుడే దిగి వచ్చినా కూడా మనల్ని ఎవరు కూడా ఓడించలేరు ఆ కృష్ణ పరమాత్మ ఉండగా. ఆ దేవేంద్రుని యొక్క పరాభవాన్ని తెలుసుకున్న వారే వీరందరూ కూడా. ఎప్పుడైతే గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి పరమాత్మ సమస్త గోకులాన్ని కూడా రక్షించాడో, ఎంతో వర్షం కురిసినా కూడా అటువంటి పరమాత్మ ఇప్పుడే స్వయంగా మనకు రక్షకుడుగా ఉన్నప్పుడు మనపైన ఈ ధృతరాష్ట్రులు ఎంత, వారందరూ కూడా చిన్న గడ్డిపోచ లాంటి వారు కాబట్టి మనం వారి వలన భయపడే అవసరం లేదు అని పరమాత్మ యొక్క అండదండలు చూసుకుని ఆవిడకు సాంత్వన పరిచేటువంటి మాటలు చెప్పాడు దృష్టద్యుమ్నుడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కూడా కొన్ని మాటలు చెప్పాడు. నాయన, ఎప్పుడైనా సరే అక్షక్రీడ, ఈ ద్యూత క్రీడ అనేది ఉంది కదా, దీన్ని ఆపటం అనేది చాలా కష్టం. సాతత్యం చ ప్రసంగస్య వర్ణయేయం యథాతథం. అందుకోసమే ద్యూత క్రీడని ఎప్పుడు ప్రారంభించామనేది కాదు, కానీ ఎప్పుడు దాన్ని ఆపాము అనేది ప్రధానమైనది. ఎందుకంటే ద్యూత క్రీడలాగే ఇంకొక 3 కూడా ఉన్నాయి. అవి చాలా క్లిష్టం వాటిని ఒకసారి ఆపటం అనేది. ఏమిటి అంటే స్త్రియ, అక్షాః,
మృగయా పానమేతత్ కామ సముత్థితం దుఃఖం చతుష్టయం ప్రోక్తం ఏర్నరో భృశ్యతే శ్రియః. ఈ 4 కూడా లక్ష్మీ భ్రంశకరమైనటివే. అనగా తమ దగ్గర ఎన్నో సంపదలుంటాయి, కానీ ఈ 4కి అలవాటు పడినవాడు తన దగ్గర ఉండేటువంటి సంపదలన్నీ కోల్పోతాడు. అవేమిటంటే స్త్రీ వ్యసనము, పాచికలాట, వేట మరియు మద్యపానము. ఈ 4 యొక్క సుడిగుండంలో చిక్కుకున్నవాడు బయటికి రావడం చాలా కష్టం. అలా బయటికి రాలేకపోతే మాత్రం ఖచ్చితంగా అతను తన యొక్క సంపదలన్నిటినీ కూడా కోల్పోతాడు. అందుకోసమే వీటిని ఎప్పుడు ప్రారంభించామనేది ముఖ్యం కాదు, కానీ వాటిని మనం ఎప్పుడు ఆపామనేదే చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని కూడా చెప్పిన తర్వాత ఇక కొన్ని ఘట్టాలన్నీ కూడా జరిగిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ద్రౌపదీదేవి గారికి మరొక్కసారి తనకు జరిగినటువంటి అవమానం గురించి గుర్తొచ్చిన తర్వాత చాలా దీర్ఘంగా మాట్లాడుతున్నది. రాజా, నీవెలా ఉండేవాడివి? పట్టు పాన్పులపైన, హంసతులిక తల్పములపైన నిద్రించేవాడివి. అటువంటి వాడివి నీవు కటిక నేలపైన నిద్రిస్తూ ఉన్నావు. ప్రతిరోజు కూడా కొన్ని వేల లక్షల మందికి భోజనాన్ని వడ్డించేటువంటి భీమార్జులు భిక్షాపాత్ర తీసుకుని వేటాడటం కోసం, తమ ఉదర పోషణ కోసం వెళ్ళవలసి వస్తుంది. నకుల సహదేవులు మహాపరాక్రమవంతులు కానీ వారు కూడా సమిధలు, కాష్టాలు వాటి యొక్క చయనం కోసం అడవిలో తిరగవలసి వస్తుంది. పంచపాండవుల యొక్క ధర్మపత్నిని నేను, కుంతీదేవి అలాగే పాండురాజు యొక్క కోడలిని, కురువంశానికి పెద్ద కోడలిని, అటువంటి నాకు ఈ దుస్థితియా అని తన యొక్క శోకాన్ని చెబుతూ దర్శనీయం చ శూరం చ మాద్రీపుత్రం యుధిష్ఠిర సహదేవం వనే దృష్ట్వా అకస్మాత్ క్షమసి పార్థివ. ఓ ధర్మరాజా, ఎప్పుడు క్షమాగడం అనేది కరెక్ట్ సరైంది కాదు. ఎందుకంటే మహా సౌందర్యవంతుడు, శూరుడు, మాద్రీ కుమారుడైనటువంటి సహదేవుడు వనంలో ఈ విధంగా ఉంటే దాన్ని చూసి నీవు ఇంకా దుర్యోధనుని క్షమిస్తూ ఉన్నావా? నకులం సహదేవం చ దృష్ట్వాతే దుఃఖితావుభూ అదుఃఖార్హో మనుష్యేంద్ర కస్మాన్ మన్యుర్నవర్ధతే. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఒకానొక సందర్భంలో భీమార్జునులు ఎంతో కోపాన్ని పొందారు, ఎన్నో ప్రతిజ్ఞలు చేశారు. నకుల సహదేవులకు కూడా కోపం వచ్చింది, నాకు కూడా కోపం వచ్చింది. కానీ నీకు కోపం ఎందుకు పెరగటం లేదు? ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే నా స్థితిని చూడు. ద్రుపదస్య కులే జాతాం స్నుషాం పాండోర్ మహాత్మనః దృష్టద్యుమ్నస్య భగినీం వీరపత్ని మనువ్రతాం మాం వై వనగతాం దృష్ట్వా కస్మాత్ క్షమసి పార్థివ. ద్రుపదుని యొక్క ఇంట పుట్టాను నేను, మహాత్ముడైనటువంటి పాండురాజుకి కోడలని, వీరులకు పత్నిని. అటువంటి నేను నీ యందు పూజ్యభావనతో నేను ఊరుకున్నాను. కానీ నేను అడవుల పాలై నారచీరలు కట్టుకొని ఈ విధంగా సంచరిస్తూ ఉంటే దీన్ని కూడా చూస్తూ ఇంకా నీ కోపం అనేది ఎలా పెరగటం లేదు? ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఎవరికైనా సరే వారి కష్టాలు ఇదొక భాగమైతే, వారితో ఉన్న వారి యొక్క కష్టాలను చూసి కనీసం అప్పుడైనా మనసు చలిస్తూ ఉంటుంది. కానీ మా అందరి కష్టాలు చూసి కూడా నీ మనస్సు ఎందుకు చలించటం లేదు? అత్రాపి ఉదాహరంతి మం ఇతిహాసం పురాతనం ప్రహ్లాదస్య చ సంవాదం బలేర్ వైరోచనస్య చ. అందుకోసమే ఓ యుధిష్ఠిర, నీకొక వృత్తాంతాన్ని చెబుతాను విను. పూర్వం బలిచక్రవర్తికి ప్రహ్లాదునికి కొన్ని సంవాదాలు జరిగాయి. వాటి విషయాన్ని చెబుతాను విను. బలిచక్రవర్తి తన తాత అయినటువంటి, అనగా బలిచక్రవర్తి యొక్క తండ్రి విరోచనుడు, ఆ విరోచను యొక్క తండ్రి అయినటువంటి ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదునితో మాట్లాడుతూ ఉన్నాడు. క్షమా స్విచ్ఛ్రేయసీ తాత ఉతాహో తేజ ఇత్యుత ఏతన్మే సంశయం తాత యథావత్ బ్రూహి పృచ్ఛతే. ఓ పితామహ, క్షమ లేకపోతే ప్రతాపము, ఈ రెండిటిలో శ్రేయస్సును దేని ద్వారా పురుషుడు పొందుతాడు? ఇందులో నాకు సందేహం ఉంది, ఆ సందేహాన్ని తీర్చండి. శ్రేయో యతత్ర ధర్మజ్ఞ బ్రూహిమే తద సంశయం కరిష్యామి తత్సర్వం యథావత్ అనుశాసనం. ఓ ధర్మజ్ఞ, ఈ రెండిటిలో అనగా క్షమాగుణము మరియు పరాక్రమము, ఈ రెండిటిలో ఏది ప్రశస్తమైనది? మీ ఆజ్ఞానుసారంగా మీరు చెప్పేటువంటి గుణాలని నేను అలవర్చుకుని నా జీవితాన్ని కొనసాగిస్తాను. అప్పుడు ఈ విధంగా అడగగా అందుకు ప్రహ్లాదుడు చెబుతూ, ప్రహ్లాద ఉవాచ నశ్రేయస్ సతతం తేజో న నిత్యం శ్రేయసీ క్షమా ఇతి తాత విజానీహి ద్వయమేతద సంశయం. నాయనా, ఓ బలిచక్రవర్తి, ఎప్పుడు కూడా ప్రతాపమే మేలైంది కాదు, అలాగే ఎప్పుడు కూడా క్షమాగుణమే ఇది కూడా గొప్పదైనటువంటి గుణం కాదు.
ఈ రెండిటిని ఒక్కొక్క విధానంగా మనం అనుసరిస్తూ వెళ్తే మాత్రమే వాటి యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోగలం. అలాగే సందర్భానుసారంగా ఒక గుణాన్ని మాత్రమే, లేకపోతే కొన్నిసార్లు 2 గుణాలను కూడా మనం అలవర్చుకొని మన జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. యో నిత్యం క్షమతే తాత బహూన్ దోషాన్ స విందతి భృత్యా పరిభవంత్యేనం ఉదాసీనస్తథారయః. ఒకడుంటాడు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, వాడిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క దానికి క్షమిస్తూనే ఉంటాడు. కానీ విచిత్రం ఏమిటంటే, ఆ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా క్షమాగుణాన్ని పొందిన వాడిని స్వయంగా అతని సేవకులే అతన్ని ఓడిస్తారు. సేవకుల ద్వారా అతను ఓడిపోతాడు. అలాగే శత్రువులు కూడా అతనంటే లెక్క చేయరు. మహాపరాక్రమాన్ని పొందినవాడే, కానీ క్షమాగుణాన్ని ప్రతి ఒక్క సందర్భంలో చూపిస్తున్నాడు. కాబట్టి క్షమాగుణం అనేది ఎప్పుడూ కూడా దాన్ని ఆచరించవలసినది కాదు. సర్వభూతాన్ని చాప్యస్య ననమంతే కదాచన తస్మాన్నిత్యా క్షమాతాత పండితైరపి వర్జిత. ప్రతి ఒక్క సందర్భంలో కూడా క్షమించేవాడు, అన్నిటినీ ఎప్పుడు కూడా క్షమాభావనతోనే చూసేవాడు, దయాభావనతోనే చూసేవాడు. అటువంటి వాడికి ఎవరు కూడా లొంగి ఉండరు. కానీ మనుష్య లోకంలో విచిత్రం ఏమిటంటే, కొందరికి మనం లొంగి ఉండాలి. అలా లొంగి ఉండకపోతే ప్రజాతంత్రం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. ఉదాహరణకి రాజు ఉన్నాడు, రాజు దగ్గరికి అతని మంత్రులు, అతని సేవకులు ఎప్పుడూ వారి యొక్క అధీనంలో ఉండాలి, వారికి లొంగి ఉండాలి. ఎందుకంటే రాజుకు క్షమ లేదు కాబట్టి, రాజు కోపం తెచ్చుకుంటాడో ఏమో అనే భయంతోనైనా ఖచ్చితంగా రాజు అంటే భయపడాలి మిగతా వారందరూ కూడా. లేకపోతే దొంగలు ఉన్నారు, ఆ దొంగలకు రాజు అంటే భయం లేకపోతే వారందరూ కూడా పెచ్చిమీరిపోయి లోకంలో రాజ్యంలో వారంతా కూడా అల్లకల్లోలాన్ని సృష్టిస్తారు. కాబట్టి ఆ విధంగా క్షమాగుణ అన్నది లేకపోతే ఎప్పుడూ కూడా వారికి లొంగి ఉండరు. అందుకోసమే కొన్ని సందర్భాల్లో పండితులు కూడా, మహాజ్ఞానులు కూడా వారి యొక్క కష్టాలను ఎంతోసేపు వరకు ఓర్చుకుంటారు. కానీ ఒక హద్దు మీరిన తర్వాత మాత్రం వారు ఆ క్షమాగుణాన్ని వదిలివేస్తారు. వారికి శాపమో ఇత్యాది ఏదో ఒక కష్టాన్ని వారికి కలిగిస్తారు. తద్వారా వారందరూ కూడా ధర్మ మార్గంలో ప్రవర్తిస్తారు. ఈ విధంగా క్షమాగుణం అనేది ఎప్పుడు కూడా అది హితకరం కాదు. అవజ్ఞాయ హితం భృత్యా భజంతే బహుదోషతాం అదాతుం చాస్య విత్తాని ప్రార్థయంతేల్పచేతసః. కొందరుంటారు మన పోషణలో ఉండవలసిన వారు, అటువంటి వారు చేసిన మేలును లెక్క చేయక ఎన్నో దోషాలు మనకే చేస్తూ ఉంటారు. అంతేకాదు నీచబుద్ధులై మన యొక్క ధనాన్ని ఇత్యాది సంపదలను కూడా అపహరిస్తారు. ఎప్పుడుంటే మన దగ్గర క్షమాగుణం ఇది మితిమీరి ఉన్నప్పుడు. ఒక హద్దు వరకు కూడా క్షమాగుణం అనేది గుణమే, కానీ ఆ హద్దు మీరిన తర్వాత క్షమాగుణమే ఉంటే, అనగా మన దగ్గర కొన్ని సంపదలు ఉన్నాయి, వాటిని ఒకసారి అపహరించాడు ఒకడు, ఇంకొకసారి అపహరించి ఈ విధంగా వాడు అపహరించిన ప్రతి ఒక్క కాలంలో కూడా మనం వాడిని క్షమిస్తూనే పోతుంటే మన దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని వాడు అపహరిస్తాడు. కాబట్టి క్షమాగుణం ఇక్కడ గుణం కాదు కదా, ఇది దోషమే. నచైనం భర్తృపూజాభిః పూజయంతి కథంచన అవజ్ఞానం హి లోకేస్మిన్ మరణాదపి గర్హితం. తన స్వామికి చేయవలసినటువంటి మర్యాదలు ఈ అన్నిటినీ కూడా ఒకనాడు ఆ క్షమించు వాణిని గౌరవించరు. ఈ లోకంలో అవమానం కన్నా చావే మహానింద్యమైనటువంటిది. అంటే ఒకడున్నాడు, వాడు ప్రతిరోజు కూడా తన స్వామిని అనగా తన యొక్క ప్రభువుని ఎవరి దగ్గరైతే తను దాసుడిగా ఉన్నాడో అతని సేవిస్తూ ఉన్నాడు. అతనికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం ఇతని సేవకుని యొక్క బాధ్యత. అందుకోసం ఈ జీతం కూడా తీసుకుంటూ ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భంలో నేనెన్ని తప్పులు చేసినా కూడా నన్ను క్షమిస్తూనే ఉంటాడని అతనికి కావలసినటువంటి సదుపాయాలు తను సమకూర్చలేదు. దీని ద్వారా ఏమైపోతుంది, ప్రభువుగా ఉన్నవాని జీవితం మొత్తం కూడా అస్తవ్యస్తమైపోతుంది కదా. ఆ విధంగా అప్పుడు నీవు అమర్యాదకరంగా ఉండవలసి వస్తుంది. మలిన వస్త్రాలు కట్టుకోవాలి, నీకు స్నానానికి నీళ్లు ఉండవు, నీకు తినడానికి తిండి ఉండదు. ఇదంతా కూడా నిన్ను మర్యాద చేయనట్టే. అటువంటి మర్యాద లేని జీవితమా? దానికన్నా మరణించడమే ఉత్తమం కదా. క్షమిణం తాదృశం తాత బ్రువంతి కటుకాన్యపి ప్రేష్యా పుత్రాశ్చ భృత్యాశ్చ తథోదాసీన వృత్తయః. ఈ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా, ఎవరు ఎన్ని విచిత్రమైనటువంటి చేష్టలు చూపించినా కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా క్షమిస్తూనే వెళుతున్నాడు ఒకడు.
అటువంటి వాడిని వారి దగ్గర ఉండేటువంటి సేవకులు, వారి యొక్క సంతానము, వారి పోషణలో జీవించేవారు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉదాసీన ప్రవృత్తిని పొందుతారు. ఏముందిలే, మన స్వామిని సేవించకపోయినా ఆ సేవలో కాస్త లోపదోషాలున్నా కూడా అతను మనల్ని ఏం అనడు కదా అని వారందరూ కూడా తమ గతిని తప్పుతారు. ప్రపంచంలో అందరి గతి కూడా సరిగ్గా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. ఆ నియమ నిబంధనలు ఎవరైతే అతిక్రమిస్తారో వారికి శిక్ష అనేది ఉండాలి. నియమ నిబంధనలు అతిక్రమించిన వారిని శిక్షించను, సక్రమంగా ఉండే వారిని శిక్షించనంటే ఇక తేడా ఏముంది? అందరూ కూడా నియమ నిబంధన అతిక్రమించేవారే ఉంటారు. ఈ విషయంలో ఎన్నో దేశాలు మనం చూస్తూ ఉంటాం, ఎన్నో కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి నియమ నిబంధనలను, అక్కడ ఉండేటువంటి సంవిధానాన్ని గౌరవించక ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారందరూ కూడా విచ్చలివిడిగా తిరిగితే ఆ దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అథాస్య దారానిచ్ఛంతి పరిభూయ క్షమావతః దారాశ్చాస్య ప్రవర్తంతే యథా కామమచేతసః. ఎంతవరకు అయ్యా క్షమిస్తావు? ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు ఎన్ని అపకృత్యాలు చేసినా కూడా తన దాసీజనాన్ని ఎప్పుడూ కూడా క్షమిస్తూనే ఉన్నాడు. కానీ ఒకసారి ఏమైపోయిందంటే ఆ రాజు యొక్క భార్య పైనే అతని సేవకుల కన్నుపడ్డది. వారందరూ కూడా ఆవిడని అపహరించారు. అప్పుడు కూడా క్షమిస్తాడా? ఆ విధంగా చేస్తే నీవు నీ కుటుంబంతో సుఖంగా ఉండగలవా? ఇది సరి అయినదేనా అని ద్రౌపదీదేవి ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఇటువంటి క్షమాగుణాన్నే పొంది ఉంటే స్వయంగా నీ భార్య కూడా దారి తప్పవచ్చో ఏమో. కాబట్టి కొందరి యందు మాత్రం క్షమాగుణాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు. తథాచ నిత్యముదిత యది నాల్పమపి ఈశ్వరాత్ దండమర్హంతి దుష్యంతి దుష్టాశ్చాప్యపకుర్వతే. ఇంకొందరుంటారు, వారు తమ ఎవరి దగ్గరైతే సేవ చేస్తుంటారో ఆ యజమాని యొక్క సొమ్ము తీసుకుని దాంతో పబ్బం చేసుకుంటూ ఉంటారు. తను సంపాదించినది తక్కువ, కానీ తన యొక్క యజమాని దగ్గర ఉండేటువంటి డబ్బును అపహరించి దాని ద్వారా తను సుఖంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభువుగా ఉండేవాడు కొంచెం కూడా వాడిని దండించకపోతే చివరికి ఎవరయ్యా చెడిపోయేది? నీవు సంపద్భ్రష్టుడివైపోయావు, వాడిలో అటువంటి దుర్గుణాలు పెంచావు కదా. అది కాకుండా నీ దగ్గర సేవ చేసేవాడే వాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని నీవు అప్పుడే దండించి ఉంటే వాడిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టినట్టు అవుతుంది. అలాగే నీ సంపదలు అవి కూడా జాగ్రత్తగా ఉండేవి కదా. ఈ విధంగా నీ క్షమాగుణం అనేది ఇటువైపు నీ దాసీజనాన్ని, నిన్ను ఇద్దరిని కూడా దారి తప్పిస్తూ ఉన్నది. ఏతే చాన్యే చ బహవః నిత్యం దోషాః క్షమావతాం అథ వైరోచనే దోషాన్ ఇమాన్ విద్య క్షమావతాం. ఈ అన్ని విషయాలను కూడా ద్రౌపదీదేవి తను సాక్షాత్తుగా ధర్మరాజు గారికి చెప్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా బలిచక్రవర్తి మరియు ప్రహ్లాదుని యొక్క సంవాద రూపంలో వచ్చిన విషయాలు. అందుకోసమే ఆ ప్రహ్లాదుడు చెబుతున్నాడు, ఓ విరోచనపుత్ర బలిచక్రవర్తి, ఎప్పుడూ కూడా సహనాన్ని వహించడం అనేది ఎవరికో ఒకరికి కీడు కలిగిస్తూనే ఉంటుంది. ఇంకా ఈ క్షమాగుణం వలన ఎన్నో ఇబ్బందులు పొందవలసి ఉంటుంది. స్పష్టంగా చెప్పుకోవాలి మనం ఇంకోసారి, హద్దు మీరి క్షమాగుణం ఉండటం, దాన్ని మాత్రమే ఇక్కడ నిందిస్తున్నారు. ఎప్పుడూ క్షమాగుణాన్ని పొంది ఉండకూడదని దీని అభిప్రాయం కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే క్షమాగుణం అనేది శోభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ క్షమాగుణం అనేది దీన్ని మనం ఒప్పుకోలేము. అస్థానే యది వా స్థానే సతతం రజసావృతః క్రుద్ధో దండాన్ ప్రణయతి వివిధాన్ స్వేన తేజసా. క్షమాగుణం లేనివాడు ఎప్పుడూ కూడా అలా రజోగుణ భరితుడై ఉంటాడు. దానికి సగినటువంటి సందర్భమా కాదా అని తను ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని తనదైనటువంటి కోపాన్ని అక్కడ ప్రదర్శించకుండా ఎదుటివారు చేసినటువంటి తప్పులను ఆలోచించి ఆ తప్పులకు అనుగుణంగా వారికి శిక్షను వేయాలే. కానీ తన యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రోధము, వ్యక్తిగతమైనటువంటి కక్షలు, వీటిని తీర్చుకోవడం కోసం మాత్రమే తను క్రోధాన్ని ప్రదర్శించకూడదు అని ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. ఇంకా ప్రహ్లాదుని యొక్క విశేషాలను అలాగే ఇంకొన్ని విషయాలను కూడా మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.